పర్లేదమ్మా కట్ చేయమ్మా ఈ పూత అంటది ఇదంతా దాంట్లో ఉండదు అంటే అప్పుడు ఎంజాయ్మెంట్ ఇచ్చారు సార్ జై జనసేన జనసేన రెఫర్లే ఇవన్నీ ఎలా చేశారు కాబట్టి వాటర్ డైరెక్ట్ చేపలు కడతాం మన చెరువులు బాగు చేసి నీరు ఉంటుంది అదే బ్యాంకులో లోడ్ చేసి ఇది ఊళ్ళోకి ఇస్తారు సైడ్ కొనండి జెడ్పీటీసీ ఆంజల్ గారికి, పుల్లా బాబీ గారికి, పల్లూరు వెంకటేశ్వరరావు గారికి, తెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మిత్రులకు, బీజేపీ మిత్రులకు, జనసేన పార్టీ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు, అనధికారులకు, గ్రామ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ముందుగా మీరందరూ నన్ను గెలిపించినందుకు మీకు రుణం తీర్చుకునే విధంగా మీ దగ్గరికే మనం వెళ్ళి పనిచేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సర కాలంలో ఏ విలేజ్కి వెళ్ళడానికి రోడ్లు లేవు. అది ఒకటొకటిగా పునరుద్ధరణ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఇంటికి మన బయటికి రావడానికి కూడా సమయం లేకుండా గత సంవత్సరం నుంచి కూడా సమస్యల వెలుగుతో ప్రతి ఇంటికి రావడం జరిగింది. సాయంత్రం 5 వరకు ఎక్కడ కదలడం లేని సందర్భం గడిచిన సంవత్సరం నుంచి కూడా. మరి మన వాళ్ళందరినీ కాదని ఇంటికి వచ్చిన వాళ్ళు కలవకుండా మనం ఇక్కడ రావడం కరెక్ట్ కాదని చాలా ఆలస్యమైనప్పుడు కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవాలి. కలవడమే కాదు, మీ సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలి. ఇవాళ అధికారులు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మర్యాదగా పనిచేయండి. సెకండ్, డబ్బు ఎవరిని అడగకూడదు, మళ్ళీ రేపురా అనకూడదు. అలాంటి అధికారులు ఉంటే నా దగ్గర పని చేయక్కర్లేదు, లీవ్ పెట్టి వెళ్ళిపోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేశారు. గడిచిన మీరు ఎవరైనా కూడా చెప్పొచ్చు, మేము 4 రోజులు అయిందండి సచివాలయానికి వెళ్ళాం, వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదు, ఆన్లైన్ చేయాలంటే డబ్బులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకి చాలామంది కావాలని ఆన్లైన్ చేయకుండా ఇక్కడ ఏ సమస్య ఉందని పొలాలు ఆన్లైన్ చేయలేదు నాకు అర్థం అవట్లే. ఇవాళ చాలామంది పిల్లలకు ఆస్తులు ఇచ్చారు, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఇవన్నీ ఒకటి ఎవరి కావాలని అడిగితే ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే సర్వే దగ్గరికి వెళ్ళమన్నారు, సర్వే దగ్గరికి వెళ్తే మరి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎండిఓ దగ్గరికి వెళ్ళమంటున్నారు. కానీ అంత కన్ఫ్యూజ్ చేస్తే రేపొద్దున్న ప్రజలు చెప్పుతో కొడతారు. రేపొద్దున్న మిమ్మల్ని కాదు, రాజకీయ నాయకుల్ని. మీకు ఎందుకు ఓట్లు వేసాం మేము? గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 154 సీట్లు ఇస్తే ఆ రోజు మరి మళ్ళీ ఆయన ఓడించారు. అదే ప్రజలు ఎందుకు ఓడించారు? ప్రజలు నిర్లక్ష్యం చేశారు, ప్రజలను పట్టించుకోలేదు. ప్రజల సంక్షేమం పేరులో ముసుగులో కొంత డబ్బు వాళ్ళకి వేసి మిగతా డబ్బంతా మీ జేబులు వేసుకున్నారు. దానికి ప్రజలు ఆలోచన చేశారు. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రానికి జరిగిన ఆర్థిక లోటు నుంచి బయటపడాలంటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అని ఆలోచన చేశారు. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు కావాలి, నరేంద్ర మోడీ గారు సహకారం కావాలి. ఇవన్నీ కలిపితేనే కూటమి. ఈ కూటమిని గెలిపిస్తే మనకు మంచి జరుగుద్దని మనం ఓట్లేశారు.
పాతకాలంలాగే మేము అధికారులు మేము ఏడిపిస్తాం, మేము డబ్బు తీసుకుంటాం అంటే సహించి రోజులు పోయినాయి. దానికి మాత్రం నేను ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి లేదు. ఎవరు డబ్బు అడిగినా, ఎవరు మర్యాదగా చూడకపోయినా, వచ్చిన ప్రతి రైతుని ప్రతి విలేజెస్లో ఉన్నారు కదా, వీళ్ళకి ఏమి తెలియదని ఏది పడితే అది మాట్లాడొద్దని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ తీసుకోండి. అంతేగాని అది మానేసి గౌరవం ఇవ్వకుండా రేపురా ఎల్లుండ్రంటే నీకు సర్వాధికారం ఏం కాదు. వాళ్ళ కట్టిన పన్నులతో, ప్రజలు ఇచ్చిన డబ్బులతో మనం బతుకుతున్న విషయాన్ని అధికారులందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. పబ్లిక్ సర్వెంట్, అధికారం అంటే పబ్లిక్ సర్వెంట్, రాజకీయం అంటే పబ్లిక్ సర్వెంట్. మీకు సేవ చేయడానికి వచ్చి ఇవాళ దాన్ని దోచుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. ఖచ్చితంగా మీకోసం పనిచేస్తాం. మీరు నన్ను కడుపులో మీ కన్నబిడ్డలాగా చూశారు, నన్ను గెలిపించారు, అత్యధిక ఓట్లు మెజార్టీ ఇచ్చారు. మీ బాధ్యత అయిపోయింది, ఇక నా బాధ్యత మిగిలింది. నేను వెళ్ళిపోయి 5 సంవత్సరాల్లోపు ఇంకో 4 సంవత్సరాల కాలంలో ఈ గ్రామంలోనే కాదు, కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న సమస్య తీర్చే వెళ్తాం. దానికి ఆ ధైర్యం పవన్ కళ్యాణ్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా 100 సార్లు వెళ్ళి ఉంటాం. ఆయన ఎప్పుడు వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుని మా కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయమని అడిగాను. నా వ్యాపారం, నా డబ్బు కోసం నేను ఎప్పుడు అడగలేదు. ఇవాళ ఆయన కూడా తాడేపూడి కాన్స్టిట్యున్సీ అంటే మరి మనకి ఏ ఆ సహకారం కావాలో ఆయన కూడా అందిస్తూ ఉన్నారు. మనకి అదృష్టం ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండడం, అది ఎన్ఆర్జీఎస్ కానీ 15th ఫైనాన్స్ కానీ ఏ ప్రభుత్వ స్కీములు వచ్చినా సరే తేవడానికి ఆయనకి లైజనింగ్ ఉండడం, సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి సహకారం మనకు లభించడంతో పాటు ఆయన ఏం చెప్పారంటే అన్ని గ్రామాల్లో ఎస్టిమేట్లు వేసుకోండి, అర్జెంటుని బట్టి వర్క్లన్నీ కూడా అన్ని గ్రామాలు అభివృద్ధి చేద్దాం. మనమే కాదు రాష్ట్రం అంతా కూడా చెయ్యాలి. ఎక్కడో మండీలో ఉన్న ప్రజలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో అక్కడ కూడా 40 కోట్లతో 50 కోట్లతో రోడ్లు వేసిన సందర్భం మీరు ఎప్పుడు చూసుంటారు. వాళ్ళ మనుషులుగానే చూడలేదు. అందరూ చెప్పారు మీరు వెళ్ళొద్దు సార్, ఏజెన్సీలోకి వెళ్తే మళ్ళీ తిరుగు రారు, మీకు చాలా ప్రమాదం, నెక్సైడ్ ఎత్తుకుపోతారని చెప్పినా కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ కొండలో కొట్లు తిరిగి ఆ రోడ్లో వేయించిన ఘనత మన కూటమి ప్రభుత్వం దగ్గర పవన్ కళ్యాణ్ గారు దక్కుతుందని కూడా మీకు తెలియజేస్తాం. మరి ఎంత చేస్తున్నా గడిచిన 5 సంవత్సరాల్లో పని చేయకుండా ఇక్కడ డబ్బులన్నీ కూడా కొట్టేసి మరి ఇవాళ మాజీ శాసనసభ్యుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, పవన్ కళ్యాణ్ గారు తిడతారు, నరేంద్ర మోడీ గారిని తిడతారు. అసలు మీరు ఏం చేశారని అడుగుతున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ నాన్న మీద ఉన్న నమ్మకంతో ఓట్లు వేశారో ఆ ఓట్లు అడ్డం పెట్టుకుని 154 సీట్లు అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాలు కోర్టుకి వెళ్ళలేదు. ఇది 6వ సంవత్సరం కోర్టుకి వెళ్ళదు ఈ రోజు వరకు. అదే ఒక సామాన్యుడు కోర్టుకి వెళ్ళకపోతే ఊరుకుంటారని అడుగుతున్నాను. అందుకనే రాజకీయాల్లో కేసులు ఉన్న వాళ్ళకి ఓట్లు వేయకూడదని కూడా మీకు తెలియజేస్తాను. దోచుకుంటాక మీరే పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ రోడ్డు ఎక్కి మాట్లాడుతుంటే మీరే ఎదురు తిరగాలి, నువ్వేం చేసావని అడగాలి. గడిచిన 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు చెప్పండి. ఇగో నేను వచ్చిన తర్వాత మాధవరం రోడ్డు వేసాను, జగన్నాథపురం రోడ్డు వేసాను, విప్పర్ రోడ్డు వేసాను, కోరుమిల్ రోడ్డు వేసాను, ఊళ్ళో రోడ్లకి 12 కోట్లు శాంక్షన్ చేయించాం. పొల్లాయిగూడ మన అప్పారావుపేట దగ్గర నుంచి మన వీరంపాలెం వరకు 14 కోట్లు శాంక్షన్ చేయించి రోడ్డు పనిచేస్తూ ఉన్నాం. దాని మీద బిజ్జీ ఓపెన్ చేసాం, 22 కోట్లు అక్కడ తీసుకొచ్చాం. అంటే అన్నీ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీకు మళ్ళీ పరదాలు చాటినా లేదా డబ్బు ఎవడెత్తాడని ఎదురు చూసే పరిస్థితి పోయింది. ప్రజలు ఏదైతే మన నమ్మకం ఓటేశారో ఆ విధంగా వాళ్ళకు అనుగుణంగా పనిచేసే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, మనం ప్రజలకు ఏం చేసామో మీరు చెప్పండి. ప్రజలకు తెలుసు, అయినా సరే మీరు గుర్తు చేయండి. మళ్ళీ కొన్ని దుష్టశక్తులు రోడ్డు ఎక్కుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు నిరంతరం ప్రజల్లో ఉండండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ప్రజలు ఇబ్బంది లేకుండా చూసుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పి ఆయన మమ్మల్ని అందరినీ ఆదేశించడం. మేము కూడా గ్రామదర్శిని అని పెట్టుకుంటాం, గ్రామాలకు రావడం, అక్కడ ఏమాత్రం ఇబ్బంది పడినా అధికారుల వల్ల కానీ రాజకీయ నాయకుల వల్ల కానీ ఇబ్బంది పడితే ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేసే దిశగా మేము ఒక పక్కన, అలాగే తెలుగుదేశం పార్టీ ఒక పక్కన అందరూ కూడా ప్రజలను కలుస్తూ ఉన్నారు. చాలా ఇదివరకు చూశారు మీరు, గెలిచిన తర్వాత ప్రజలు కనపడరు, ప్రజలే వెళ్ళి చేతులు కట్టి నిలబడాలి. కానీ ఇవాళ పరిస్థితి లేదు. గెలిచిన తర్వాత మేమే తిరుగుతున్నాం, మేము గెలిచిన దానికంటే ఎక్కువ డబ్బులు నేను ఖర్చు పెడుతున్నాను. ఈరోజు మీరు కావాలంటే చూసుకోండి, నా దగ్గరికి వచ్చి రక్తహస్తాలతో తిరిగి వెళ్ళిన వ్యక్తి ఎవరు లేరు తాడేపల్లిలో. ఈ కాన్స్టిట్యున్సీలో కాదు, బయట నుంచి వచ్చినా సరే నాకు ఉన్నది దానం చేసుకుంటాను వచ్చా. పొద్దున్న జేబులో డబ్బులు వేసుకుంటే సాయంత్రానికి ఆ డబ్బు ఉండదు. మనకు ఓట్లు వేశారు, మీకోసం పనిచేయాలి.
మీ వల్ల నేను మీ ముందు మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చారు. నాకు రాలేదు ఇది. మీరు ఓట్లు అయిపోతే నేను గెలవను. కాబట్టి మీకు 4 సంవత్సరాలు కూడా అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత ఆ భగవంతుడు మీ ద్వారా నాకు ఇచ్చాడు. ఈ అధికారాన్ని మీకోసం వాడతాం, మీ బాగు కోసం వాడతాం. మీరు ఆర్థికంగా ఎదగాలి. ఇవాళ నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఓ బ్రహ్మాండమైన స్కీమ్ పెట్టడం జరిగింది. బంగారు కుటుంబం P4లో భాగంగా బంగారు కుటుంబాలంటే ఎవరైతే ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉండి కనీసం సలహా కూడా ఇవ్వకుండా ఉంటారో అలాంటి కుటుంబాలను మనం దత్తత చేసుకోవడం. ఈ గ్రామం నుంచే NRIలకు కానీ, ఇక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగస్తులకు కానీ అడాప్ట్ చేయడం. దీనివల్ల మీరేం డబ్బులు ఇవ్వట్లేదు ఎవరికి. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తూనే ఉంటుంది. గ్యాస్ సిలిండర్ ఇస్తుంది, రైస్ ఇస్తుంది, ఏదైతే అమ్మఒడి ఇస్తుంది, అమ్మఒడి తల్లికి వందనం ఇస్తుంది, రైతు భరోసా ఇస్తారు. ఇవన్నీ మామూలుగా వస్తాయి. కానీ ఆ కుటుంబంలో పిల్లోని చదివించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి, లేకపోతే ఆ పిల్లోని ఏం చదివితే బాగుపడతాడు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని అమాయకులు ఉంటారు కొంతమంది. వాళ్ళందరికీ మనం మాట సాయం చేయడమే. మీరు అలాగే హ్యాండ్ ఇచ్చి మేము ఉన్నాం మీకు తోడుగా, మీకు ఏం కావాలి. అలా మన గ్రామంలో ఉన్న ప్రజలను, నిరుపేదలను మనం దత్తత చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ధాన్యం పండిస్తే కష్టపడి వాళ్ళు ఏ మిల్లుకు తోలాలో తెలియదు. మిల్లుకి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యం వాటి దింపుకుంటాడో తెలియదు. ఆ లారీ దింపుకోవాలంటే అడుగు 25,000 50,000 ఇచ్చి మీకు మ్యాచురిటీ కండిషన్ ఎక్కువ ఉంది కాబట్టి వెనక్కి తీసుకెళ్ళిపోమని చెప్పడం. ఇవన్నీ మీరు అనుభవించి నేను చెప్తున్నాను. నా నోటీసులోకి వచ్చాను, నేను పాదయాత్ర చేశాను, మీరు నా దగ్గర చెప్పినవి నేను చెప్తున్నాను. దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేయాలని నాదెళ్ల మనోహర్ని ఏలూరులో నేను కోరడం జరిగింది. ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే, ఏ రైస్ మిల్లు దగ్గర ఉంటే రైస్ మిల్లు తోలుకోండి, 48 గంటల్లో డబ్బులు వేస్తాం మేమని చెప్పి రైతును ఆదుకున్న ప్రభుత్వం ఇదని తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చేటప్పటికి 1650 కోట్ల రూపాయలు ఇవాళ రైతులు బాకీ ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే 1650 కోట్లు ఇవ్వడంతో పాటుగా మరి మొన్న వచ్చిన తుఫాన్లకి గడిచిన 7వ నెలలో 8వ నెలలో డబ్బులు ఇన్పుట్ సబ్సిడీ వేసాం, 7వ నెలలో ఇవ్వలేకపోయాం. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉంది కాబట్టి దాని గురించి 2 సార్లు అసెంబ్లీలో కూడా నేను మాట్లాడుతూ చూసే ఉంటారు మీరు. రైతులు కష్టాల్లో ఉన్నారు సార్, ఏదేమైనా వాళ్ళని ఆదుకోవాలో ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే ఆ డబ్బులు మొన్న రిలీజ్ చేసి ఎవరి ఖాతాలో వాళ్ళకి వచ్చిన సందర్భం మీరు చూశారు. అంటే ఈ ప్రభుత్వం అన్నీ కూడా ఇవాళ ఏదైతే మీరు గమనించాలి, ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి. ఇవాళ వైసీపీ పార్టీ వద్ద ప్రజల నుంచి మీరు తిరుగుబాటు చేయాలి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏం దోచుకున్నాడో మీకు తెలుసు. అలాంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని ఆర్థిక రిపేర్లు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు అన్ని విలేజ్ల్లో గ్రామ స్వరాజ్యం రావాలనే ఆలోచనతో సర్పంచ్కి పవర్ లేదు, ఎంపీటీసీకి పవర్ లేదు, ఎంపీపీ పవర్ లేదు, జడ్పీటీసీ పవర్ లేదు, జడ్పీ చైర్మన్ పవర్ లేదు. అన్నీ మీ దగ్గర ఉంటాయి. అన్ని డబ్బులు మీ అకౌంట్కే వచ్చేస్తాయి. అక్కడి నుంచో బటన్ నొక్కుతారు, అది ఎవరి అకౌంట్లోకి వెళ్తుందో తెలియదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపారు. వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మీకు ఏదైతే మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చామో 1000 రూపాయలని ఒకేసారి పెంచి మీ ఖాతాల్లోకి మీకు ఇవ్వడం జరిగింది. 1st తారీఖుకే మీ ఇంటికి పంపిస్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. చేసిన తర్వాత కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో సచివాలయం అధికారులు అందరూ మీ ఇంటికి వచ్చి ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇంటికాడే ఉండే కథమాళ్ళంతా వచ్చి తీసుకోమని చెప్పాం. దాని ప్రకారమే మీకు అన్నీ కూడా అందుతూ ఉన్నాయి. మరి రెండోది గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మూడోది తల్లికి వందనం. మీరు ఇంటికి 1 ఇచ్చారు, మేము ఇంటికి 5 పిల్లలు ఉంటే 5కి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్లో మాట ఇచ్చారు మీకు. రాష్ట్రం ఏమైనా ఎంత ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుని 10,000 కోట్లు మీ అకౌంట్లో ఇచ్చారా లేదా మీరు గుర్తు తెచ్చుకోండి. ఇంకా ఏం మొగబెట్టి రోడ్డు ఎక్కుతారా మీరు అడుగుతున్నారు. మీరు సిగ్గు లేదని అడుగుతున్నా. మీ జెండా పట్టుకుంటే సిగ్గుపడాలని చెప్తున్నా వైసీపీ నాయకులకి. మళ్ళీ రోడ్లు ఎక్కి మీరు మాట్లాడే హక్కు మీకు ఉందని అడుగుతా ఉన్నా. ప్రజలు డబ్బు దోచేశారు, మట్టి అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు, రోడ్లు మీరే వేసుకున్నారు, కాంట్రాక్టులు మీరే, అధికారాన్ని సర్వం సొంతం చేసుకుని ప్రజల్ని గాలికి వదిలేసి ఏదో సంక్షేమం 10,000 5,000 వేసి వాళ్ళ అకౌంట్లో మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు చూసే ఉంటారు. లెక్కర్లో పూర్తిగా దోచుకుని ఇవాళ నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నాడు లోకేష్ బాబు అని చెప్తున్నాడు. నీ సిగ్గు లేదని అడుగుతా ఉన్నా. నీకు అంతకుముందే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈడీ కేసులు ఉన్నాయి, 40,000 కోట్లు సీజ్ చేశారు. నువ్వు తప్పు చేసి కాలేజీకి వెళ్ళావు, డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు, కొంచెం మాట్లాడి పెట్టండి సార్ అంటే అప్పుడు లేదమ్మా ఎమ్మెల్యే గారికి నేను చెప్తాను. లేకపోతే మీరు ఇప్పుడు చూసే ఉంటారు. గడిచిన సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం.
ఇది చరిత్ర. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఛాలెంజ్ చేస్తాం, నువ్వు ఎంత ఇచ్చో చెప్పు. ప్రతి నెల కూడా పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా మరి ఆయన్ని పెట్టిన బిల్లుల్లో 30%ని ఇవాళ అందరికీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ప్రతి నెల మీరు చూసే ఉంటారు పేపర్లో, కానీ అందరికీ తెలుసు. ఎవరు వచ్చినా సరే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిస్తూ ఉన్నాం. అంటే పోయిన సంవత్సరం 6 నెలల తర్వాత ఉన్నాయి మాత్రమే, అంతకుముందు పార్టీ తీసుకొచ్చి ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి మీ ప్రతి నిరుపేదను కూడా హాస్పిటల్లో వైద్యం జరగకపోతే కూడా ఉండి మేము వైద్యం చేయించే పరిస్థితి అక్కడ కమిటీని ఏర్పాటు చేసాం. మీకు ఎన్ని రకాలుగా ఆదుకోవాలో అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మీకు తెలియజేస్తాం. మీరు మమ్మల్ని నమ్మారు, మేము మీతో ఉంటాం. ఈ 5 సంవత్సరాలుగా జీవితాంతకాలం ఉంటాం. మీ కష్టాల్లో ఉన్నంతకాలం మీకు కష్టం వస్తే నా ఇంటికి రండి, నేను మిమ్మల్ని ఆదుకుంటా. నేను ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ధైర్యంగా చెప్తున్నా. కష్టం వస్తేనే మన దగ్గరికి వస్తాడు ఎవడైనా. ఊరినే సరదాగా వచ్చి పెళ్లి చూపులు చూసి వెళ్ళరు. కాబట్టి అది నాకు తెలుసు. ఎంతో అవసరం ఉన్నవాడు వచ్చి మనం అడిగితే లేదని అనకూడదని మనస్తత్వం నాది. ఖచ్చితంగా మీ అందరికీ పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. ఆ రోజు మమ్మల్ని నమ్మి రోడ్డేశారు. ఆ రోజు నుంచే మీ పెద్ద కొడుకుగా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా ఉంటాను. మీ ఇంట్లో కష్టాన్ని నా కష్టంగా భావిస్తాను. ఈ కూటమి ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాను. మీరు ఎవరైనా మాట్లాడినప్పుడు బాధ ఏంటంటే ఖండించాలి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది. కానీ ఏమీ తెలియనట్టు పథకాలు వచ్చిన వాళ్ళు ఏమో బయట చెప్పరు, రాని వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో మేము చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో మేము చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ మీకు తెలుసు ఏం చేశారు, ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇవాళ రైతు మళ్ళీ దాన్ని పండిస్తూ ఉంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. దాన్ని మానేసి దిశగా ప్రయాణం జరిగింది లాస్ట్ ప్రభుత్వంలో. డబ్బులు వస్తాయి రావు తెలియదు, వడ్డీలు కట్టాలి, 6 నెలలు పడతా ఉంది. ఏమైపోతామన్న ఆలోచన నుంచి ఈరోజు మన ప్రభుత్వానికే తోలితే బెటర్, మనకు ₹1 కూడా పోకుండా డబ్బులు వస్తాయి మన ఖాతాల్లో. కానీ నమ్మకం కలిగించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇవాళ సర్పంచ్ ప్రజల్లో తిరిగితే ప్రభుత్వం నుంచి ఏదో డబ్బులు వస్తాయి, రోడ్డు వేయించారు, నమ్మకం కలిగించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇవాళ ఒక జడ్పీటీసీ బయటకు వచ్చి బైక్ పెట్టి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దానికి పవన్ కళ్యాణ్ గారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ పల్లెలకు స్వతంత్రం లేదు. మీకు వచ్చే నిధులు కూడా స్వాహా అయిపోయినాయి మొత్తం. ఇవాళ అలా కాదు, మీకు వచ్చి డబ్బులు మీ ప్రజలకి ఖర్చు పెట్టే విధంగా ఇవాళ చట్టాన్ని చేయడం జరిగింది. ఇవన్నీ మీకోసం చేసేవే. ఇవాళ చంద్రబాబు నాయుడు తిడితే, పవన్ కళ్యాణ్ తిడితే, లేకపోతే లోకేష్ గారిని తిడితే, నరేంద్ర మోడీని తిడితే మీకు ఓట్లేరు. ప్రజల కష్టాల్లో ఉండి మేము చేయలేని పాత పనులు మీరు ఒప్పుకుని తప్పు ఒప్పుకుని మీరు మళ్ళీ ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. సంవత్సర కాలం అయింది కదా, మనం ఎన్ని కన్నాలు వేసినా మర్చిపోయారు. మళ్ళీ రోడ్డు మీద వచ్చి శాసనసభ్యుడి మీద బుర్ర చల్లితే మనకు ఓట్లు వేస్తారనుకున్నారు. ప్రతి దానికి భగవంతుడు ఉన్నాడు, ఆధారం ఉంటుంది, డెవలప్మెంట్ కనపడుతూ ఉంటుంది. అది మేము చూపించి ప్రజల్లో తిరిగి దమ్ము దగ్గర ఉంది. మాకు ఆ దమ్ము ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దానికి అనుగుణంగా మీ అందరికీ సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా, నేను మీ నుంచి ఏం ఆశించను. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి మన మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడపా ప్రసాద్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన శాసనసభ్యులు పొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, అలాగే బాబీ గారికి, వెంకటేశ్వర గారికి, పొలైగూడలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి నాయకులకి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి పొలైగూడెం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇందాక నుంచి కూడా చాలా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడని చెప్పి ఎంతో ఆతృతగా మీ సమస్యలన్నింటినీ కూడా వారి ముందు ఉంచి ఆ సమస్య పరిష్కార వేదికని మీరందరూ కూడా చాలా బాగా వాడుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్య ఇదే ఓపిక ఉన్నటువంటి నాయకుడు మన శాసనసభ్యులు పొలిశెట్టి శ్రీనివాస్ గారిని మనం చెప్పక తప్పదు. ముందు ఓపిక ఉండాలి. ఎవరైనా పెడతారనే దగ్గరికి వెళ్తారు తప్ప పెడతారనే దగ్గరికి ఎవరు ఆ పెడతారనే ఆశ ఉన్నటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తారు. మరి ముఖ్యంగా ఇవాళ మనకి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మన పంచాయతీలకి చాలా తక్కువ నిధులు వచ్చినాయి. ఏదంటే
సచివాలయాలు, ఆర్బికేలు తప్ప మిగిలినటువంటి రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, మిగిలినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా మనకి పంచాయతీలకి రాలేదు. ఇవాళ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు అత్యంత ఇష్టడుగా మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి ఏదైతే మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం మన ఎమ్మెల్యే గారికి ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఏంటంటే కొంతమంది రకరకాలుగా పార్టీకి ద్రోహం చేశాడు, లేదంటే పార్టీని అలా చేశారు. నేను అభివృద్ధి కోసం వచ్చాను. గత 5 సంవత్సరాల్లో మనకున్నటువంటి సర్పంచ్ గారు కానీ, మేమందరం కూడా అక్కడ ఎంపీటీసీలుగా మేము నింపున్నాం. కానీ మాకు ఎటువంటి అధికారాలు లేవు. ఎవరికైనా సరే ఏదైనా ఒక ఉపకారం చేయాలంటే మాకు ఎటువంటి అధికారాలు లేవు. కానీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి మీరు పార్టీలో రండి, మీకు తగినంత గౌరవిస్తాను, మీరు కూడా మాతో పాటు ప్రయాణం చేయండి, అభివృద్ధి మీతో మీ గ్రామాల్లో అభివృద్ధి చేయిస్తానని చెప్పి మాట ఇచ్చినందుకు మేము జనసేన పార్టీలో జాయిన్ అయ్యింది తప్ప మీరు అనుకున్నట్టుగా నేనేదో నా స్వార్థం కోసం, లేదంటే నేను ఇంకో రకంగా పార్టీని మోసం చేసే విధంగా నేను వెళ్ళలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మంచి శాసనసభ్యులు మనకు ఉన్నారు కాబట్టి రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా 4 సంవత్సరాలు టైం. ఎందుకంటే మొదటి సంవత్సరం మనం ఏదన్నా ఒక కొత్త కాపురం పెట్టామంటే కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అధ్యక్షులు మన అడపా ప్రసాద్ గారికి, అలాగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మన ఎంపీటీసీ ఆంజనేయులు గారికి, అడపా ప్రసాద్ గారికి, సర్పంచ్ గారికి, అందరికీ ఇక్కడ ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ, అలాగే పుల్లాయిగూడెం గ్రామ ప్రజలందరికీ పేరు పెట్టిన నా ఉదయపూర్వక నమస్కారం తెలియదు. మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరం సుమారు 13 మాసాలు ఎంత అయింది. ఎందుకంటే ఏ నాయకుడు వచ్చి మీ ఊళ్ళో సమస్య ఏముందని అడిగి ప్రజా సమస్యలు మీ ఊళ్ళో రోడ్డు కావాలా, లేకపోతే స్వజన వాటికి ఏమైనా కావాలా, అభివృద్ధి విషయంలో అడిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పాలి. చెప్పకపోతే ఆయనకి తెలియదు రోడ్డు కావాలా ఏం కావాలని. గత సంవత్సర కాలంలో మన నిజవర్గంలో బోలంత అభివృద్ధి చేశారు. అంటే ఇక్కడ సర్పంచ్ గారు కానీ ఇంకోళ్ళు కానీ వెళ్ళి అలాంటి రోడ్డు కావాలంటే ఆయన ఇష్టమే, కానీ ఎక్కడ కూడా అభివృద్ధికే ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి విషయంలోనే చూస్తారు. దాని మీద మీరు కూడా ఆఫీస్ కాడికి వచ్చి మాకు ఆ రోడ్డు కావాలి, అది మన స్వచ్ఛన వాటికి బాగా చేయించాలి, లేకపోతే ఇంకోటి అన్నది మీరు వెళ్తేనే కానీ తెలదాం. ఇవాళ ఇప్పుడు ఆన్లైన్ కూడా చెప్పారు. ఆన్లైన్ కూడా 15 రోజుల్లో పొలాలు ఆన్లైన్ చేద్దామని బాధ్యత అని చెప్తుంది జరిగింది. అలా మీరు వెళ్ళి చెప్పకుండా మీరు మనకు ఉన్న మా సమస్య ఉందనుకో, సమస్య ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే వెంటనే పరిష్కరించే వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. గత ఎమ్మెల్యేలకి ఈ ఎమ్మెల్యేలకి తేడా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని, పుల్లాయిగూడెం అభివృద్ధి విషయంలో కూడా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారని మీరందరూ కూడా పూర్తి మద్దతుగా ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మనం దొరకడం మన నియోజకవర్గానికి మనం చేసుకునే అదృష్టం. ఎందుకంటే ఏ సమస్య అయినా మీరు చెప్పండి, ఆ సమస్యను తీర్చే విధంగా మన శాసనసభ్యులు పనిచేస్తారు. అలా కాకుండా పర్సనల్ విషయాలు కూడా చాలా మంది ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభుత్వంతో మాట్లాడి చేస్తారు, నిజేస్తాం కాదు. వస్తే సమస్యకి ఎవరికైనా ఆరోగ్యం బాగలేదంటే వాళ్ళకి హాస్పిటల్ మాట్లాడతాం కదా, ఈయన సొంత డబ్బులు ఇచ్చి హాస్పిటల్కి పంపడం, వారికి సాయం చేయడం చూస్తున్నాం. ఇలాంటి శాసనసభ్యుల దగ్గర పని చేయడం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే 2019 ముందు జనసేన పార్టీకి ఎవరు వస్తారని మేము చూస్తున్న టైంలో వీళ్ళు తనయులు మీరు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడి దగ్గర పని చేయాలని తీసుకొచ్చి జనసేన పార్టీలో జాయిన్ చేయడం, ఓడిపోయడం జరిగింది. కానీ ఓడిపోయినా కానీ ఇక్కడ రాక్షసులు పరిపాలిస్తున్నారా, మీ అందరినీ నేను కాపాడుకుంటున్నా అని ఆయన 2019లో ఓడిపోయినా కానీ వేరే రాక్షస ప్రభుత్వం పరిపాలిస్తున్నా కానీ ఇక్కడ సమస్యలు అప్పటి ఎంపీ గారి సహకారంతో నిధులు తెప్పించి గవర్నమెంట్ లో లేకపోయినా సుమారు 11 గ్రామాలకి రోడ్లు ఇచ్చిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారి.
ఎందుకంటే అధికారం అక్కడ పనిచేయాలంటే పని చేయాలనే దృక్పథం ఉంటే ఏ విధంగా పనిచేయచ్చు అనేది మన బొత్స శ్రీనివాసరావు ద్వారా మేము తెలుసుకున్నాం. ఆయన అడిగాల్లో నడవడం కూడా మేము గర్వకారణంగా భావిస్తున్నాం. జై జనసేన, జై బొత్స. సవాకులు పెంచుతున్నాడు తప్ప నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు తప్ప మీరు నిజంగా ఒకసారి గమనించండి. గత 5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఏ గ్రామానికైనా వచ్చేలాగా టీజీఆర్ఎస్ ప్రోగ్రాం ప్రజా సమస్యల పరిష్కార వేదికని పెట్టి ఎవరైనా నలుగురు కాకేసి ఒక్క సమస్యనైనా పరిష్కరించిన వైనం ఉందేమో మీరు ఒకసారి గమనించండి. ఆయనకి ఎంతసేపు దాచుకో అనే విధంగా ఆయన పనిచేశాడు తప్ప ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద ఎప్పుడు ఒక్క విషయంలో కూడా ఎప్పుడు ఆయన చిత్తశుద్ధిగా లేడు. మరి అలాంటి వ్యక్తి మరి ఇవాళ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మహనీయుడి పార్టీలో ఉండి ఆయన అడుగుజాడల్లో మరి పార్టీలో ఒక వ్యక్తిగా మరి జనసేన పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి తర్వాత రెండో అత్యంత సరిష్మ గల వ్యక్తిగా ఇవాళ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారంటే ఆయన యొక్క అది దానగుణం, ఆయన యొక్క నైజం. ఎందుకంటే సామాన్యుడు కూడా ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి, సామాన్య కార్యకర్త కూడా ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడి రాగలిగినటువంటి విసులుబాటు ఉన్న ఎమ్మెల్యేలు మీరు అతి తక్కువ మందిని చూసుంటారు. అదే గత మన శాసనసభ్యులైతే మరి ఎంతమంది దాటిని వెళ్ళాలో అదైనా దాటిని వెళ్ళాలంటే మరి ఆయనకి ఏదైనా లంచం ఇస్తే ఆయనకి లబ్ధి చేయకూడదే తప్ప ఆ వ్యక్తిని కలవడం ఆయన మీరందరూ చూసారు. కానీ ఏ స్వార్థం లేకుండా ఏ చిన్నవాడు వచ్చినా సరే, ఏ చిన్న సమస్య అయినా సరే నాది కాదు, నేను ఎమ్మెల్యేని, నేను ఇలాంటి సమస్యలు నేను కూడా నేను చూడాలా అనే మరి పని లేకుండా మాట లేకుండా ఆయన బెడ్రూమ్ లో కూడా వెళ్ళి మరి చాలా మంది కార్యకర్తలు కూడా ఆయన పని చేయించుకుంటా ఉన్నారు. ఆయన నిజంగా మరి మార్నింగ్ లేచిన కాడి నుంచి గ్రీవెన్సీ, ఇది మనం పబ్లిక్ గా గ్రీవెన్సీ చూస్తాం. ఇలాగా మన ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం ఇలా పబ్లిక్ లో పెట్టుకున్నాం. కానీ ప్రతిరోజు కూడా ఆయన 9:30కే ఈ గ్రీవెన్సీ ప్రోగ్రామ్ ని ఆయన ఆఫీస్ లో మరి 1 గంట 2, 3 భోజనం టైం అవుతున్నా కూడా ఎవరైనా ఉన్నారా మాట్లాడి పంపిస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని చూసి వాళ్ళ యొక్క సమస్యలు విని అట్లా పరిష్కారం చేసి వాళ్ళు పంపించడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించండి. ఈ రోడ్లు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. గత ప్రభుత్వంలో ఓన్లీ సంక్షేమం ద్వారా ఏదో 10,000 వేసాను 5,000 వేసానని ఆ 10,000 వేసి మన దగ్గర 20,000 లాక్కునే విధంగా గవర్నమెంట్ పనిచేసింది. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే తన యొక్క కాళ్ళ మీద తను నిలబడి తన సంపాదన మీద తన కుటుంబాన్ని పోషించుకోవాలనే విధంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా అండగా ఉండాలి. నిజంగా దానకన్నుడైనటువంటి మరి ప్రజా సమస్యల మీదే నిరంతరం పనిచేసే వ్యక్తిగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారు ఉండడం మనకి నిజంగా అదృష్టం. కాబట్టి ఆయన వెంటే నడిచి ఆయన కష్టసుఖాలు మనం అందరం కూడా పాలు పంచుకోవాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.